ఇల్లు ముగ్గు పోసేటప్పుడు ఫస్ట్ దీని క్షేత్రాన్ని నిర్ణయించుకొని ఒక మ్యాప్ లాంటిది వేసుకొని తర్వాత దీని ఫీల్డ్ మీద కొలతలు కొలుసుకోవాలి. అక్షరాలు 37 ఫీట్ల 9 ఇంచులు. అక్కడ నుంచి ఈ చివర అక్కడ ఆ చివరకు పట్టుకున్నా తప్పేం కాదు. అక్కడ పట్టుకోవచ్చు, ఆడ పట్టుకోవచ్చు. 37 ఫీట్ల 9 ఇంచులు. 37 ఫీట్ల 9 ఇంచులు. అదే విధంగా ఇక్కడికి రండి తమ్ముడు. అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది తమ్మి, నువ్వేం మధ్యలో పట్టకుండా నువ్వు గుంజు లాగేసి. నువ్వు అంత దూరం ఉన్నావు, లాగడానికి ఏమవుతుంది నీకు? మధ్యలో ఎందుకు? ఇంకా ఏం కాదు నాన్న, ఏం కాదు, పట్టండి. 37 ఫీట్ల 9 ఇంచులు. 37 ఫీట్ల 9 ఇంచులు. రైట్. ఇది తూర్పు పడమర. ఇసుండ పట్టరాదు బాబు, నాకు సమానం పట్టరాదు. ఇది 15 ఫీట్లు. ఇక్కడికి రండి, ఇది చూపించరా. ఇది 15 ఫీట్లు. తర్వాత ఆ భాగం చివరి భాగం ఆడ 15 ఫీట్లు చూసుకోండి. ఇటు రావాలి, నువ్వు ఇటు రావాలి, నువ్వు ఇటు రావాలి, నువ్వు ఇటు రావాలి బాబు. గిడ పట్టుకోండి. నేను 15 ఫీట్లు. రైట్. నువ్వు టేప్ వదిలిపెట్టు బాబు, నువ్వు టేప్ వదిలిపెట్టు. నలభై 41.6 అంటే ఈశాన్య భాగం 1 ఇంచు పెరిగి ఉన్నది కాబట్టి తప్పులేదు. అంటే ఇది 41.6 వచ్చింది. ఉత్తర దక్షిణాలు 41.6 వచ్చింది. తూర్పు పడమర వచ్చేసి 41.7 వచ్చింది. కాబట్టి ఈశాన్య భాగం 1 ఇంచు మందం పెరిగి ఉన్నది. కాబట్టి పిల్లర్ను అదే విధంగా సెట్ చేసుకోవాలి. ముగ్గు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు దీనికి డోకా లేదు. ఓకే. ఈ వీడియో పెట్టడానికి కారణం ఈశాన్య మూలలు ఎన్ని ఇంచులు పెరగాలని నన్ను అందరూ అడగడం వల్ల ఈ వీడియోను పెట్టడం జరుగుతుంది. మెట్న కరెక్ట్గా వచ్చినట్లయితే ఈశాన్య మూల 1 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పెరగడానికి అవకాశం ఉంది. పెరిగి ఉండాలి కూడా. అప్పుడే కత్తెర మూల సెట్ అయినట్టుగా మనం భావించాలి. మెట్న సెట్ అయినట్టుగా. కత్తెర మూల అంటే కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. మెట్న సెట్ అయింది అని అంటే ఈశాన్య భాగం 1 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పెరిగి ఉంటుందని ఈ ముగ్గు పోసి ఈరోజు గుంతలు తీసింది కాబట్టి అక్కడ వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో నేను అక్కడికి వచ్చి ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది.